మన చీఫ్ మెంటర్ సార్ రికగ్నిషన్ చూసినాము. మనం ఈరోజు మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్ని కలిసినాము. అండ్ ఈరోజు ఇక్కడికి ఎవరైతే కొత్తగా ఈ మీటింగ్ని అటెండ్ చేసినారో వాళ్ళందరూ చాలా అదృష్టవంతులండి. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము DUCD అయ్యే వరకు గౌతమ్ బాలి సార్ని చూడలేదు. కానీ మీరంతా చాలా అదృష్టవంతులు. మీరు స్టార్ట్ అయిన కొత్తలోని సార్ను చూస్తున్నారు, మేనేజ్మెంట్ని చూస్తున్నారు, మన ఇక్కడ పెద్ద పెద్ద లీడర్స్ అందరినీ చూస్తున్నారు. మేము ఇట్లాంటి ఒక మీటింగ్ చూడడానికి ఢిల్లీ వెళ్ళేది, గుజరాత్ వెళ్ళేది, అహ్మదాబాద్ వెళ్ళేది ఎందుకోసం అంటే మా జీవితం మార్చుకోవడం కోసం. ఏదైనా విని మనం ఆచరిస్తే ఖచ్చితంగా మన సంకల్పం అనేది గట్టిగా ఉంటే మనం కోరుకున్న ప్రతి కోరిక సక్సెస్ అవుతుందని నేను దాదాపు ఒక 20 బుక్స్ వరకు చదివానండి. 25 బుక్స్ వరకు చదివాను. అక్కడ ప్రతి బుక్లో కూడా మీ డ్రీమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, మీ డ్రీమ్ అయితే ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో, మీరు ఏదైతే అనుకుంటారో, మీరు ఏదైతే పాజిటివ్ విజువలైజేషన్ చేస్తారో, మీరు ఏదైతే నోట్ చేసి గోడ పైన పెట్టుకుంటారో, దాన్ని విజువలైజేషన్ చేసినట్టయితే 100% మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పేసి ఆ బుక్స్లలో రాయడం జరిగింది. అవన్నీ విషయాలు, అన్ని బుక్స్ చదివిన విషయాలన్నీ మనకు ఎస్పి బారి సార్ దాదాపు మనకు ఒక్క సెక్షన్లోనే అన్ని చెప్పడం జరిగింది. చాలా హ్యాపీ అండి. ఈ బిజినెస్లోకి రాకముందు నేను వచ్చేసి పిండి గిన్నె పడుతుండే, అట్లనే టైలరింగ్ వర్క్ చేస్తుండే, మా సార్ వచ్చేసి క్యాబ్ డ్రైవింగ్ వర్క్ చేస్తుండే. ఈ బిజినెస్ నుంచి మాకు మేము చేస్తున్న పనిని డిస్టర్బ్ చేయకుండా 20 నుంచి 30 వేలు సంపాదిస్తే చాలు, మన జీవితంలోకి 20 నుంచి 30 వేలు ఎక్స్ట్రా మనీ వస్తే మన జీవితం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో సలీం సార్ మా జీవితం బాగుపడాలని మా ఇంటికి వచ్చేసి మాకు ప్లాన్ చెప్పడం జరిగింది. అప్పుడు మేము నిర్ణయం తీసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన కొత్తలో సార్ రాలేదు, నేనే స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి బ్రాంచ్ అయ్యే వరకు వర్క్ చేసిన. వర్క్ చేస్తే ప్లాన్ చెప్పడం జరిగింది. ఇద్దరం వర్క్ చేస్తే ఇంట్లోకి వెళ్ళదు కాబట్టి నేను వర్క్ చేస్తాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన ఐడి సార్ పేరు మీదే ఉంది, కానీ వర్క్ నేను స్టార్ట్ చేసిన. నేను ఎలా స్టార్ట్ చేసిన అంటే సార్ వచ్చి ప్లాన్ చెప్పిన తర్వాత వద్దమ్మా నువ్వు ఎవ్రీ వీక్ కొంతమంది పిలువు, ఇక్కడ టీమ్ మీటింగ్ చేద్దాము, నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చెప్పడం జరిగింది. కొంతమందికి వెళ్ళి డెమోస్ కూడా చూపించినాము. మా ఇంటి పక్క వాళ్ళు ఈ విధంగా స్టార్ట్ చేసినాము. కానీ చాలామందికి మనం ఎక్సైట్మెంట్తో ఫోన్లోనే ప్లాన్ చెప్పి డెమో ఎట్లుంటుందో కూడా ఫోన్లోనే వివరించి అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తే వాళ్ళు మీటింగ్కే రారండి. ఇక్కడే మనకు మిస్టేక్ జరుగుతుంది. వాళ్ళకి ప్రోడక్ట్తో టచ్ అండ్ ఫీల్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నాలెడ్జ్ ఉండదు. మనకు ఏదైతే సగం నాలెడ్జ్ తీసుకున్నామో దాన్ని ఫోన్లో షేర్ చేయడం ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాదు. వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారో తెలియదు. కాబట్టి ఈ విధంగా మా లైఫ్లో ఇది మా బిజినెస్ చేస్తున్న టైంలో ఇది ఒక మిస్టేక్ అండి. ప్రతి ఒక్క వ్యక్తికి ఫోన్లో ప్లాన్ చెప్పొద్దు. ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని లేదంటే మీరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్లనే మీటింగ్కు ఇన్వైట్ చేయండి. ప్రతి ప్లాన్ చెప్పినప్పుడు సార్ చెప్పినారు కదా,
ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ మార్చుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదే పనిని నేను డైరెక్టర్ అయ్యేవరకు చేసిన. నేను చేస్తే కష్టమవుతుంది, తిరగడం ఇబ్బంది అవుతుంది, మీటింగ్లకు వెళ్ళడం వీలు కాదని చెప్పేసి మాకు దాదాపు ఒక 10,000 రూపాయలు రాగానే మా సార్ బిజినెస్ స్టార్ట్ చేసినారు. ఖచ్చితంగా ఇలా డబ్బులు వస్తాయి, ఒక మీటింగ్కి రావాలని సలీం సార్ చెప్పినారు. సలీం సార్ చెప్పగానే సారు మా దగ్గర మీటింగ్కి వెళ్ళడానికి డబ్బులు లేవు, కానీ ఎట్లనో ఒకలాగా ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర ఒక 10-20 వేల రూపాయలు అప్పు తీసుకొని మా సార్ని మీటింగ్కి పంపించడం జరిగింది. ఆ మీటింగ్ ఏంటంటే గోక్రౌన్ మీటింగ్, ఢిల్లీలో, పూణేలో ఉంది, ఢిల్లీలో FRU మీటింగ్ అండి. ఆ మీటింగ్కి సార్ వెళ్ళేసి వచ్చినారు. అక్కడ వెళ్ళిన తర్వాత చేస్తే ఇట్లాంటి బిజినెసే చేయాలి, చేస్తే ఇట్లాంటి సక్సెస్ఫుల్ లీడర్స్తోనే వర్క్ చేయాలని చెప్పేసి సార్ డిసిషన్ తీసుకున్నారు. ఏ రోజైతే డిసిషన్ తీసుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకే నిర్ణయం, తన నిర్ణయం ఖచ్చితంగా నేను DUCD కావాలి, మా ఫ్యామిలీలో నేను రిచ్ అయ్యి ఉండాలి, మాకు ఏవేవైతే లేవో నా పిల్లలు ఆ బాధని అనుభవించొద్దు, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి సార్ డ్రీమ్ స్ట్రాంగ్గా పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టీంతో కలిసి వర్క్ చేయడం వల్ల ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మీ ముందు నిలబడగలిగాము. ప్రతి విషయం కూడా మేము మా అప్లైన్ దగ్గర నుంచి విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి నేర్చుకున్నది టీంలో డూప్లికేషన్ చేసినాము. ఈ ఒక్క చిన్న పనిని చేస్తూ ఉంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురైనాయి, కానీ ప్రాబ్లమ్స్కు భయపడి మేము ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరు కూడా వెనకడుగు వేయద్దు. ప్రతి ఒక్కరికి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే శక్తి మీ లోపలనే ఉంటుంది. మీ పైన మీకు ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. ఈరోజు ఏదైతే సక్సెస్ఫుల్ లీడర్స్ యొక్క స్టోరీస్ విన్నాము, సార్ టీచింగ్స్ విన్నాము, కంపెనీలో ఎంత గ్రోత్ ఉంది, ఎంత ముందు చూపు ఉందని చెప్పేసి మనం గౌతమ్ వాలీ సార్ మాటల ద్వారా తెలుసుకున్నాము. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మాకన్నా రిచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా జీవితంలో ఈ బిజినెస్ నుంచి హైదరాబాద్కి 4 మూలల 4 ఓపెన్ ఫ్లాట్స్ తీసుకున్నాము. దాదాపు ఒక 20 తులాల వరకు బంగారం తీసుకున్నాము. అట్లనే మా పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇప్పించగలుగుతున్నాము. మా ఫస్ట్ చెక్ వచ్చేసి 21 రూపాయలు, మా హైయెస్ట్ చెక్ వచ్చేసి 18 లక్షల రూపాయలు. ఈ బిజినెస్ నుంచి 3 కార్లు అచీవ్ చేసినాము. ఒకటి వచ్చేసి హోండా WRV, ఒకటి వచ్చేసి మర్సిడీస్ బెంజ్ అండ్ ఇంకొకటి వచ్చేసి వోక్స్వేగన్. 3 కార్లు అచీవ్ చేసినాము. ఇవే కాకుండా దాదాపు 3.5 కోట్లతోని మేడ్చల్లో ఒక ల్యాండ్ తీసుకొని మేము మా ఇల్లుని, మా డ్రీమ్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. ఇవన్నింటికి మూల కారణం ఏదైతే ఉందో వెస్టీజ్ మాత్రమే. అంతకన్నా ముందు మాకు ఎట్లాంటి ప్రాపర్టీస్ లేవు. ఇవన్నీ కూడా వెస్టేజ్ నుంచి సంపాదించుకున్నవే. మేము సంపాదించుకున్నామని ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ ఒక నమ్మకం కలగాలి. మీ లోపల శక్తి దాగి ఉంది. ఆ శక్తిని బయటకు తీసి మీరు వర్క్ చేయగలిగితే, మీకు వర్క్ చేస్తే మాకన్నా ఎక్కువ గొప్ప స్థాయికి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు బాలీ సార్ ముందు మాట్లాడే ధైర్యం నాకు లేదు, కానీ మాట్లాడినా. థ్యాంక్ యూ అండి. విష్ణు బాగున్నారా? ఇంకా బాగా కావాలనుకుంటున్నారా? ఇంతకన్నా బాగా కావాలనుకుంటున్నారా? నేను కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు దయచేసి. $10 లక్షల అమౌంట్ ఎక్కువనా తక్కువనా? ఎందుకు అడుగుతున్నా నిన్న నైట్ నాకు మా బిడ్డకు లొల్లు అవుతుంది అన్నాడు. 10 లక్షలు ఫీజు కట్టినా నేను, నీకు 10 లక్షలు ఫీజు కట్టినా అంటే మీకు ఎక్కువ అనిపిస్తుందా లేదా? సెకండ్ జనరేషన్ ఎట్లుంటుంది చూడండి. నాకన్నా హుషారు. నీకు ఒక నెల ఇన్కమ్ కాదు, కట్టిన పెద్ద ఫోన్ కొట్టకండి. ఇట్లాంటి లైఫ్ ఎట్లా ఉండదు. 10 లక్షలు మీకు ఎక్కువ,
ఎందుకంటే మీరు ఇంకా వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేయలేదు. ఒకవేళ మీరు వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసి విఎంసీఎం నాలాగైతే 10 లక్షల రూపాయలు ఒక నెలకే వస్తుంది ఇట్లా అకౌంట్లో, కాబట్టి అప్పుడు తక్కువ అవుతుంది. సో ఆ 10 లక్షలు 15 లక్షలు 18 లక్షలు రావాలా మీకు? ఏం చేయాలో నేర్పిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను చేసిన మిస్టేక్స్ మీకు దయచేసి జరగవద్దు, నాకు జరిగిన టైం వేస్ట్ మీకు జరగవద్దని నేను ఓపెన్గా ఒప్పుకొని మరీ చెప్తున్నాను. సో రెడీగా? సో నేను ఫస్ట్ మీటింగ్ విన్నా, నాకు గ్రేట్ అప్లయన్స్ అందరితో పేరు పేరున పాదాభివందనాలు అండ్ స్పెషల్ థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్. నాకు ఈరోజు గొంతు ఎక్కకపోతుంది, మాకు ఐ లవ్ చెప్పిన రోజు కూడా వెళ్ళకపోలే నాకు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం మాట్లాడుతున్నా నేను. సో ఒకసారి నా కోసం కాదు, మీకోసమే గట్టిగా క్లాస్ చేయండి. ఎవరైనా ఐ లవ్ చెప్పిరా? ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో చూసిరా? అసలు ఎప్పుడైనా ఫీల్ అయినా మీరు? అది లవ్ చేసినా తెలుస్తుంది అబ్బా, మీరు లవ్ చేస్తేనే రాయండి ఎవరు. ఆ గొంత ఎండిపోయిన ఫీలింగ్ ఇప్పుడు నాకు ఉన్నది ఇంకా చూస్తుంటే. సో లీడర్స్, నేను సలీం సార్ నాకు వచ్చి ప్లాన్ చెప్పిన తర్వాత నేను సలీం సార్ని ఒకసారి ఫస్ట్ నా మిస్టేక్ చెప్తున్నాను. సలీం సార్ నాకు తీసుకొని నేను మా ఇంటి పక్కన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, ఆయనతో నేను చాలా ఫ్రీగా ఉంటాను. ఇప్పుడు మిగతా అందరితో ఎంత ఫ్రీగా ఉంటానో అంత ఫ్రీగా ఉంటా. సో సలీం సార్ని తీసుకొని అక్కడికి వెళ్ళిన నేను ఫస్ట్ మిస్టేక్ నాకు జరిగింది. చాలా మంచి వ్యక్తి అన్న, నువ్వు రా సార్. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ గురించి ఎంత చెప్పినా అంటే, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నెలకి 2.5 లక్షలు ఎంత ఇన్కమ్ ఉంటుంది సార్, నువ్వు ప్లాన్ చెప్పడానికి రావాలంటే సలీం సార్ వణుకుకుండా ప్లాన్ చెప్తున్నాడు. ఎందుకంటే నేను మిస్టేక్ ఏం చేసినా, ఈయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, చాలా పెద్ద వ్యక్తి, ఇన్కమ్ ట్యాక్స్లో చేస్తాడని చెప్పిన సలీం సార్ వణుకుతా ఉన్నాడు. నాకు అర్థమైంది అప్పుడు సలీం సార్ ప్లాన్. అరే ఎందుకంత భయపడుతున్నావు, నార్మల్గా చెప్పంటే బయట సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్లో చేస్తున్న సార్, మేము డ్రైవర్ నుంచి వచ్చినాము, అవతల వ్యక్తిని చూస్తే భయం అవుతుందా లేదా? సో నాకు ఆ రోజు ఫస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే, జీవితంలో ఇక అప్లైన్తోనే ప్లాన్ చెప్పియొద్దు. నాకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, రైతు కానీ, మా అన్న కానీ, మా తమ్ముడు కానీ, మా వదినమ్మ కానీ, మా చెల్లె కానీ నాతోనే ఫ్రీగా ఉంటారు, కానీ మా అప్లైన్తోనే ఫ్రీగా ఉంటారు. వాళ్ళ గురించి టోటల్ నాకు తెలుసు, కాబట్టి నేను వీళ్ళతో ప్లాన్ చెప్పి అని చెప్పేసి నేను అప్పుడు నేర్చుకున్నా. మా ఇంట్లో ప్లాన్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. నేను చాలాసార్లు మీటింగ్లలో చెప్పాను, మా భార్యను కూర్చోబెట్టి ప్లాన్ చెప్తే నాకు తలనొప్పి వస్తుందంటే వేరే అబ్బాయికి 50 రూపాయలు ఇచ్చి లేసు థమ్స్అప్ నేను బాబును, ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకే ఆయనకి లేసు థమ్స్అప్ ఇప్పించి ప్లాన్ చెప్తా ఒక 10-15 సార్లు చెప్పినాక అంకుల్ 3వ సారి చెప్పిన ఆ ప్లాన్ సూపర్ ఉందన్న, థమ్స్అప్ అయిపోయింది, అది వెళ్ళిపోవచ్చు. సో ప్లాన్ నేర్చుకున్న తర్వాత నేను ఫస్ట్ ప్లాన్ సింహాచారి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మా సవిత నాకు సూపర్వైజర్, నేను ప్లాన్ చెప్పనీకి పోతున్నా, నాకు లోపల భయం ఉంది, ఎట్లుందో తెలియదు, కానీ మా సూపర్వైజర్ ఎవరు నాకు తెలియదు, నా డౌన్లైన్ ఆమె నాకు సూపర్వైజర్. అన్న నువ్వు ఇది మంచిగా చెప్పినావు, సలీం అన్నలాకని చెప్పినావు, కానీ ఇది మిస్టేక్ చేసినావు అని చెప్పి. అక్కడ నాకు మైనస్ ఇంకొకటి ఏం కనబడిందంటే, సలీం సార్ నీట్గా తెల్ల షర్టు నల్ల ప్యాంట్ వేసుకున్నాడు, నేనేమో హాఫ్ షర్టు ఇది కాకి కలర్ ప్యాంట్ వేసుకున్నాను. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, చేసిన మిస్టేక్ కదా. సో ఫస్ట్ వన్, అప్లైన్తో ప్లాన్ చెప్పియొద్దు. రెండోది, మన డ్రెస్ నీట్గా ఉండాలి. నేను సలీం సార్కి ఏమో రెస్పెక్ట్ ఇస్తూ నేను పోతేనేమో దా తమ్మి కూర్చోయిడా అంటున్నాను, ఆయననేమో సార్ అంటున్నాను, నన్నేమో తమ్మి అంటున్నాను. తమ్ముడు ఎట్లా అంటాడు, సార్నేమో సార్ అన్నారు, నన్ను తమ్ముడు అంటున్నారు అంటే నా డ్రెస్ నార్మల్గా ఉంది, నేను డ్రైవర్ అని ముందే ఒప్పుకున్నా. నాకు లోపల కూడా భయం అవుతుంది, ఇప్పుడు భయం అయినట్టు అప్పుడు కూడా భయం అవుతుంది. సో నేను ఇది కాదని చెప్పేసి మళ్ళీ నేను తెల్ల షర్టు నల్ల ప్యాంటు ఉన్న దాంట్లో నీట్గా రెడీ అయ్యి సేమ్ సలీం సార్ లాగా బ్యాగ్ కొనుక్కున్నా, సేమ్ సలీం సార్ లాగా డెమో కిట్ కొనుక్కున్నా సలీం సార్ని అడిగి. సో అప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీతో పోయినా నేను ఫ్రీగా ప్లాన్ చెప్పడం, డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇవ్వాలి. డ్రీమ్ ఎక్సర్సైజ్ చెప్పాలి, ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇవ్వాలి. నేను ఏడ ప్లాన్ చెప్పినా మీటింగ్కి ఇన్వైట్ చేస్తుంటే నాకు
हिंदी में ट्रांसलेट होगा, टेंशन मत लो आप. तो ప్లాన్ చెప్పి ప్రోడక్ట్ ఇచ్చి మీటింగ్కి ఇన్వైట్ చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లాన్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ నేను ఇంతవరకు కూడా ఫోన్లో ఒక్కరు కూడా ప్లాన్ చెప్పను. నేను ఒక్కరు కూడా ప్లాన్ చెప్పను ఫోన్లో, ఎందుకంటే ఆల్రెడీ మేడం చెప్పారు కదా, నేను ఎవరికైనా సరే నాకు యూట్యూబ్లోకి వెళ్ళి ఫోన్ వచ్చినా, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఫోన్ వచ్చినా కూడా 90% వెళ్ళి కలిసి ప్లాన్ చెప్పడానికే ప్రయత్నం చేస్తా స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు అంటే కొంచెం టైం దొరకట్లేదు, వాళ్ళని నియరెస్ట్ అప్పుడు మీటింగ్ లేకుంటుంది కాబట్టి కలిసి చెప్తుంటే, కానీ ఇప్పుడు నియరెస్ట్ మీటింగ్ చాలా మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ నియరెస్ట్ మీటింగ్ పంపిస్తా, అది చూసి నాకు ఫోన్ చేయి నచ్చితే అని చెప్తా. సో కాబట్టి మీరు దయచేసి ఫోన్లలో ప్లాన్లు చెప్పకండి. ఫోన్లో నేను ఇన్వైట్ చేసే విధానం కూడా నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇన్వైట్ చేసేటప్పుడు నేను ఒక కంపెనీలో జాయిన్ అయినని నేను ఎప్పుడు ఫస్ట్లో ఒకరిద్దరు చెప్పిన, అది అనుభవం అయింది, మూడోసారి చెప్పడం ఆపేసిన. అన్నా నిన్ను చూసి చాలా రోజులు అయిందే, వస్తుందని దాన్ని. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ, అంతే. అర్థమవుతుందా? ఇది నా పర్సనల్ మిస్టేక్స్ చెప్తున్నా. ఫస్ట్ నా పర్సనల్ మిస్టేక్ ఏంటంటే, నేను ఫస్ట్ ఫోన్లో చెప్తుంటా, అన్న కంపెనీలో జాయిన్ అయినా నేను వస్తున్నంటే, సలీం జాయిన్ అయింది అదేనా, నాకు తెలుసుద్ది అంటారు అందరూ. ఎందుకంటే సలీం దోస్తులు నా దోస్తులు కామన్గా ఉంటుంది. తర్వాత నేను మెల్లగా చెప్పడం స్టార్ట్ చేసిన, అన్న నేను కలవనీకి వస్తున్నాను అంటే, రా అంటే అప్పుడు ఏంటంటే ట్యాక్సీ నడిపిస్తుంది కదా, ఇటు వచ్చినావు కలవనీకి అనుకుంటుంది. నేను పోయి తెల్ల షర్ట్ నల్ల ప్యాంట్ చూడంగానే వేస్తున్నావు అంటుండ్రు, అది చెప్పనీకి వచ్చిన పూస అంటుంది. అర్థమవుతుందా? ట్రాన్స్లేషన్ నేను చేసేస్తాను.